దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీ ఎడల దేవుని తలంపులు బహు విస్తారములుగా ఉన్నాయట. అవును దేవుని బిడ్డలారా, మీ తలంపులకి దేవుని తలంపులకి వేరుగా ఉన్నాయి. మనం అనుకుంటాము మనకు ఏదైనా కార్యం జరగాలన్నా, ఇంకేదైనా కావాలి అన్నా ఇప్పుడే జరగాలి, ఇప్పుడే కావాలి అని మనము తొందరపడతా ఉంటాం. కానీ దేవుని తలంపు ఏంటంటే, మనకి ఏ సమయమున ఏది జరగాలో అది ఆయనకు తెలుసు గనక, కాబట్టి మన తలంపులకి ఆయన తలంపులు వేరుగా ఉంటున్నాయి. కానీ ఈ ఉదయకాల సమయంలో నీ ఎడల దేవుని యొక్క తలంపులట బహు విస్తారముగా ఉన్నాయట. వాక్యం సెలవిస్తా ఉంది కదా. ఇక్కడ ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనములో, భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురట. ఎంత అద్భుతమైనటువంటి మాట. వారు చేసిన తప్పిదమును వారు ఒప్పుకున్నప్పుడు, వారు ఒప్పుకున్న విధానమును బట్టి దేవుడు వారిని క్షమించి ఈ రీతిగా దేవుని యొక్క తలంపులని వారి పట్ల విస్తారములుగా చూపించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సమస్త క్షేమమును బట్టి వారి గూర్చినటువంటి వర్తమానము జనులు విని, నేను వారికి కలగజేయి సమస్త క్షేమమును బట్టి సమస్తమైనటువంటి మేలును బట్టి కూడా జనులు భయపడుచు దిగులు నొందుదురు అని చెప్పి అంటున్నాడు. ఎంత మేలు చేస్తాడో, ఎలాంటి కార్యము దేవుడు చేస్తాడో, ఎలాంటి క్షేమకరమైన స్థితిని దేవుడు వారికి జరిగిస్తాడో ఎవరికి తెలుసా? వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వారికి దేవుని యొద్ద వారికి క్షమాపణ దొరికింది. చూడండి, వారికి ఈరోజు నువ్వు ఏదైనా పాపము చేస్తున్నావా? ఒకవేళ పాపంలోనే ఉంటున్నావేమో, ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు నీకు క్షేమమును కలగజేస్తాడు, మేలును కలగజేస్తాడు. ఆయన తలంపులు నీ ఎడల బహు విస్తారములుగా ఉన్నాయి. అవి నెరవేరడానికి నీ పాపంలో నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టు దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనములో, అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడినట్టు చేయుదునని సెలవిచ్చెను. ఎంత చక్కని మాట. నువ్వు పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, ఏ విధంగానైతే ఆ యొక్క జనులు భయపడుచు దిగులు నందుతున్నారో నిన్ను చూసిన జనులు, అదే విధంగా నీ శత్రువులు కూడా నిశ్చయముగా నీ వద్దకు వచ్చి మొరలిడతారట. ఆ రీతిగా దేవుడు నీకు క్షేమమును మేలును కలగజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ నీకు మేలు చేయాలని, దేవుని తలంపులు నీకు మేలు చేయాలని, నీకు క్షేమము కలగజేయాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలలో యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో చూసుకున్నట్లయితే, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు, నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తిరివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ఎంత అద్భుతమైనటువంటి కార్యము. ఏ పంటనైతే తినివేసిందో ఆ పంటని మరలా దేవుడు నీకు ఇస్తాడట. ఏది కోల్పోయినావో, నీ ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, నువ్వు ఏది కోల్పోయినావో, దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా కొన్ని కోల్పోయినటువంటి వారిగా ఉంటారు. మీరు అలాగునే ఏది కోల్పోయారో దేవుడు మరలా నేను మీకు ఇస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఆయన తలంపులు ఎంత విస్తారముగా ఉన్న మీ ఎడల ఏ పాపము కూడా ఆయనకి కనబడకుండా, ప్రతి పాపాన్ని మీరు ఒప్పుకొని మీరు విడిచిపెట్టినట్లయితే మీ ఎడల చేసేటటువంటి మేలులు ఎంతో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆయన తలంపులు ఎంతో విస్తారముగా ఉన్నాయి. అవి నెరవేర్చబడాలంటే ఆయనకి ఇష్టలుగా ఉండండి, ఆయన ఎందుకు భయము భక్తి కలిగి ఉండండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో మేలును జరిగించునుగాక. వాక్యం సెలవిస్తా ఉంది కదా, దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం 25వ వచనములో, రాజు అక్కడ ఆ షద్రక్ మెషక్ అబేద్నెగోలని అగ్నిగుండంలో వేస్తాడు. అగ్నిగుండంలో వేసినప్పుడు రాజుకు 4వ వ్యక్తి కూడా కనపడతా ఉంటాడు. అక్కడ జరిగినటువంటి సంఘటన చూడండి. రాజు అంటున్నాడు కదా, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు.
నాలుగో వాని రూపము దేవతల రూపము బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. మనం వేసింది ముగ్గురినే కదా, నాలుగో వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన రూపము మాత్రము దేవతల రూపములు పోలి ఉన్నది, బంధకములు లేకుండా ఉన్నారు వారు అని చెప్పేసి. అవును దేవుని బిడ్డలారా, ఎలాంటి అగ్ని పరీక్షలో నీవు ఉన్నప్పటికీ దేవుని తలంపులు నీడల విస్తారముగా ఉన్నాయి. హాని అనేది నీకు జరగదు, హాని అనేది నీ కుటుంబానికి జరగదు. నీకు హాని నువ్వు అనుభవిస్తున్నావేమో, అగ్ని వంటి పరీక్షలు నీలో ఉన్నాయేమో, అగ్ని వంటి పరీక్షలు నీ కుటుంబంలో జరుగుతున్నాయేమో, అయినను సరే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, నువ్వు దేవుని మాటకు విధేయత చూపు, ఎలాంటి హాని నీకు కలగదు. దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావేమో, ఏంటి మా బ్రతుకు ఇలా ఉంది, ఎంత ప్రార్థన చేసినా మా జీవితం ఎందుకు ఇలా ఉంది, క్షేమం అనేదే లేదు, మేలు అనేది జరగడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నీ తలంపుల కంటే దేవుని తలంపులు నీడలా బహు విస్తారములు. ఖచ్చితంగా నీకైనా మేలు చేస్తాడు, క్షేమమునిస్తాడు. దేవుని బిడ్డలారా, ఏది కూడా ఏ మాత్రము నీకు హాని చేయది. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం, వారి దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును. ఎంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క తలంపుల విస్తరణ నీడలో ఉందో మీరు గమనించినట్లయితే దేవుడిచ్చే ఆనందమును మీరు మీ కుటుంబం నిండారుగా పొందుకుందురుగాక. ఆమేన్.